Hey beautiful people, welcome back to our channel Jitat Journey. So ee roju aithe nenu Jitat kosam special ga Meghna style chicken dum biryani aithe prepare chestunanandi. So ee roju Jitat ki koncham special day, like school lo vadiki cycle exam undi. So adi qualify aithe he'll be able to ride bicycle. సో అందుకు కొంచెం లిటిల్ టెన్స్ అయితే మార్నింగ్ వెళ్ళాడు. సో నేనేమనుకున్నానంటే ఓకే వచ్చేసరికి కొంచెం వాడికి నచ్చింది ప్రిపేర్ చేస్తే హీల్ బి లిటిల్ హ్యాపీ కదా అని చెప్పి అనుకున్నాను. ఐ నో హీల్ పాస్ ద టెస్ట్ బికాస్ హీ నో హౌ టు రైడ్ అ బైసికల్. బట్ ఎస్, సో ఈరోజు అయితే నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాడు వచ్చేసరికి అయిపోతుంది. సో ఫస్ట్ అయితే నేను నైటే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టాను. సో ఆ క్లిప్ అయితే నేను యాడ్ చేస్తాను, చూడండి. సో ఫస్ట్ అయితే మనం చికెన్ బోన్లెస్ ఈ సైజ్ పీసెస్ అయితే తీసుకోవాలండి. సో దీంట్లో నేను ఏమేమి వేస్తున్నానంటే ఉప్పు, కారం, పసుపు అండ్ లెమన్ అండ్ గరం మసాలా అండ్ కొంచెం గార్లిక్ పౌడర్ అండ్ ధనియాల పౌడర్ కూడా వేస్తున్నాను. సో ఫస్ట్ అయితే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ లెమన్ అండ్ కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ రెండు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని మనం ఓవర్ నైట్ అయితే సోక్ చేసేయాలి. సో ఎప్పుడైతే మనం ఓవర్ నైట్ సోక్ చేసామో ముక్కకి బాగా ఈ స్పైసెస్ అన్నీ పట్టి బాగా జ్యూసీగా ఉంటుంది. యా, సో చికెన్ మ్యారినేషన్ అయితే చూసారు కదా. అండ్ మార్నింగ్ అయితే నేను అందులో ఎగ్ అండ్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. ఆ క్లిప్ కూడా చూపిస్తాను, అది కూడా చూడండి. సో మనం చికెన్లో అన్ని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్కి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాం. సో నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో రైస్ని మంచిగా వాష్ చేసేసుకొని 3-4 టైమ్స్ నేను వాటర్ సోక్ చేసి పెట్టాను. అండ్ ఈ గ్లాస్లో నేను 2.5 కప్ అయితే తీసుకున్నాను. అండ్ మంచిగా వాష్ చేసుకొని సోక్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ 2 టమాటో యూస్ చేస్తున్నాను అండ్ 4 ఆనియన్స్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ కొత్తిమీర, పుదీనా అండ్ గ్రీన్ చిల్లీ. సో ఇది వచ్చి రోస్టెడ్ జ్వైబెల్ అంటే ఫ్రైడ్ ఆనియన్స్, మనకి ఇండియాలో కూడా దొరుకుతాయి కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్. అండ్ ఈ హోల్ గరం మసాలా నేను ఎంటైర్ ప్రాసెస్కి యూస్ చేస్తాను. ఎలాగ నేను స్ప్లిట్ చేస్తానో మీకు చూపిస్తాను డెఫినెట్గా. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను గసగసాలు తీసుకున్నాను, ధనియాలు అండ్ అల్లం వెల్లుల్లి. అండ్ ఇక్కడైతే హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ తీసుకున్నాను. చెక్క పువ్వు, లవంగ, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, జాజ్పత్రి అన్నీ తీసుకున్నాను, షాజీరా. సో ఇప్పుడైతే మనం పచ్చి మసాలా రుబ్బుకుందాము. సో దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసి పక్కన పెట్టాలో చెప్తాను. జితాక్ అయితే యూజువల్ గా నాన్ వెజ్ తినడు. సో ఓన్లీ చికెన్ బోన్లెస్ అయితేనే తింటాడు. సో ఈ మేఘ్నా స్టైల్ చేయడానికి ఏంటంటే, సో మేము బెంగళూరులో 10 years ఉన్నాము. సో తనకి నచ్చింది ఏంటి అంటే బిర్యానీ అంటే, సో ఇది తిండు కదా, చికెన్ తిండు కదా అంటే అప్పుడు ఈ చికెన్ బోన్లెస్ బిర్యానీ మేఘ్నా రెస్టారెంట్ స్టైల్ది ఒకసారి తీసుకెళ్లి వాడికి పెట్టించా అనమాట. సో ఈ వాజ్ లైక్ తనకి బాగా నచ్చింది. తర్వాత ఎప్పుడు అడుగుతూ ఉంటాడు అనమాట, మమ్మ బోన్లెస్ చికెన్ బిర్యానీ చేయమమ్మ అని చెప్పి. సో అలా వాడికి ఇంకా ఆ చికెన్ దమ్ బిర్యానీ బాగా నచ్చింది. సో ఈరోజైతే నేను అది వాడికి చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ టు సీ. నేను కటింగ్ అయితే ఏం చూపిను, ఇట్ విల్ బి అ వెరీ లెందీ ప్రాసెస్ యాక్చువల్లీ ఇది. సో షార్ట్ చేసి అన్ని మీకు డీటెయిల్స్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నేను. సో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో యా, లెట్స్ గెట్ స్టార్ట్. సో మెయిన్గా అయితే మనం ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీకి, ఈ చికెన్ బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సింది అయితే చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. అండ్ బిర్యానీ రైస్ కూడా మనం నానబెట్టేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే మనం చికెన్ దీనికి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. సో వెట్ మసాలా అయితే నేను ఇప్పుడు ప్రిపేర్ చేసి చూపిస్తాను ఎలాగా అని. సో ఫస్ట్ అయితే నేను ఈ హోల్ మసాలా అంతా బిర్యానీకి యూజ్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే మనం ఈ అల్లం వెల్లుల్లి, ధనియాలు, అండ్ గసగసాలు వేసుకుంటున్నాను మిక్సీకి. అండ్ ఇందులో కొన్ని వేస్తాను నేను. ఒకటి అన్ని కొంచెమే తీసుకుంటున్నాను ఈ మసాలాకి.
సో రెస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మనం బిర్యానీ ప్రిపేర్ చేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. సో ఇందులో ఇంకా మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నాము. కొంచెం పుదీనా అండ్ ఈ కట్ట ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసి ఇది ఇప్పుడు మనం బాగా పేస్ట్ చేసేసుకోవాలి. సో ఈ మిక్సే మనం బిర్యానీకి యూజ్ చేస్తాం. ఇప్పుడైతే మన మసాలా రెడీ అయిపోయిందండి. సో ఈ పచ్చి మసాలానే మనం మొత్తం హోల్ ప్రాసెస్ యూజ్ చేస్తాము. సో నెక్స్ట్ అయితే నేను టమాటాని ప్యూరే చేసుకుంటాను. సో 2 టమాటాలు తీసుకున్నాను కదా, ఆ 2 టమాటాలని మనం ప్యూరే చేసుకుందాం. అండ్ 4 ఆనియన్స్ తీసుకున్నాను కదా, అవి చిన్న పీసెస్ కట్ చేసేసుకుందాం. సో ఇప్పుడైతే నా టమాటా ప్యూరీ కూడా రెడీ అయిపోయిందండి. ఇది ఓన్లీ టమాటా ప్యూరీనే, ఇంకేం కాదు. జస్ట్ టమాటా కట్ చేసి నేను గ్రైండ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అయితే మనం బిర్యానీ కావాల్సిన ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాము. ఇంతే, హ్యాపీగా ఇంకా చేసేసుకోవచ్చు. ఈ కటింగ్ ప్రాసెస్ ఒకటే కొంచెం లెంది అండ్ మసాలా పేస్ట్ ఒకటి. సో యా, ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో అది నేను చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం మ్యారినేట్ చేసిన చికెన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంత ఆయిల్ అని కంగారు పడకండి, ఈ ఆయిలే మనం హోల్ బిర్యానీకి యూస్ చేస్తాము. సో నో ప్రాబ్లం. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఒక పక్కన అయితే డీప్ ఫ్రై అవుతుంది కదా మన చికెన్, ఇంకో పక్కన నేను ఎసరికి నీళ్ళు పెట్టేసుకున్నాను. సో ఇందులో అయితే మనం ఇందాక చూపించిన హోల్ గరం మసాలా ఉన్నాయి కదా, అవన్నీ వేస్తున్నాను నేను. సో చెక్క, పువ్వు, లవంగం, బిర్యానీ ఆకు, షాజీరా, పెప్పర్ అన్నీ వేస్తున్నాను. ఏది మిస్ చేయకుండా ప్రతి ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. అండ్ దీంతోపాటు కొంచెం ఆయిల్ అండ్ ఉప్పు అండ్ నిమ్మకాయ కూడా వేస్తున్నాను నేను ఇందులోని. సో ఇది వేసి బాగా మరిగిస్తాను. ఎసరు పెట్టేసాను ఇది. అండ్ ఇలా చెప్పడం మర్చిపోయాను, ఇందులో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో డీప్ ఫ్రై అయితే చేసేసానండి. చూసారా ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సో ఇప్పుడైతే ఒక వాక్ తీసుకోండి. మీ దగ్గర వాక్ అవైలబుల్గా లేకపోతే ఏదైనా కొంచెం దల్సరిగా ఉన్నది తీసుకోండి. సో నేనైతే ఇక్కడ వాక్ తీసుకున్నాను అండ్ సేమ్ ఆయిల్ యూజ్ చేశాను. డీప్ ఫ్రైకి సరిపోయింది. అందులో కొంచెం పచ్చిమిర్చి అండ్ కర్రీ లీవ్స్ వేసుకున్నాను అండ్ హాఫ్ ఆఫ్ ద ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఆనియన్స్ వన్స్ గోల్డెన్ బ్రౌన్కి టర్న్ అయ్యాక మనం నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఈ పచ్చి మసాలా కొంచెం వేగిన తర్వాత మనం టమాటో ప్యూరీ తీసుకున్నాం కదా, హాఫ్ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలి. సో ఇది రైస్కి అయితే మనం ఎసరు పెట్టేసుకున్నాం కదా, సో నేను అందులో కూడా ఈ మసాలా పేస్ట్ యాడ్ చేశాను. ఎందుకంటే బాగా ఫ్లేవర్డ్గా ఉంటుంది రైస్. అండ్ ఈ మసాలా మనం ఫ్రై చేస్తున్నాం కదా, దానికి ఖచ్చితంగా వాక్ ఉండాలి. సో ఎందుకంటే ఇది నేను బాగా హైలో పెట్టి చేస్తాను. సో మన చైనీస్ డిషెస్కి ఎలా చేస్తామో అట్లాగా వాక్లో మంచిగా హైలో పెట్టి చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడైతే నేను ఎసరు పెట్టేసాను కదా, సో ఇది కాలుతుంది. నేను బిర్యానీ రైస్ అయితే నానబెట్టింది వాటర్ తీసేసి పెట్టుకున్నాను. సో అదైతే మనం ఇప్పుడు ఇందులో వేసేద్దాము. ఎసరు కాగింది కదా, అందులో వేసేద్దాము. సో నేను ఈ ఎసరులో కూడా కొంచెం ఈ పచ్చి మసాలా వేసుకున్నానండి. సో రైస్ అయితే చాలా ఫ్లేవర్డ్గా వస్తుంది. నెక్స్ట్ అయితే నేను ఇందులో ఉప్పు, కారం, గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి మన మసాలా పేస్ట్లోని. సో ఇక్కడ ఎసరులో అయితే వాటర్ ఎసరు బాగా కాగిందని చెప్పి నేను ఇంకా రైస్ వేసేస్తున్నాను. సో రైస్ వేసేసి ఇది బాయిల్కి పెట్టేశాను కదా. సో నెక్స్ట్ అయితే ఇటుపక్క చూడండి. సో ఈ పచ్చి మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. సో నేను ఇందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా హై ఫ్లేమ్లో దీన్ని ఫ్రై చేయాలండి. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది, అందుకే తీసి పక్కన పెట్టేసుకుందాము. పక్కన మా వారు టైం అయిపోతుందని చెప్తున్నారు. సో ఇక్కడైతే మనం బిర్యానీ ఏ పాట్లో చేయాలనుకుంటున్నామో కొంచెం థిక్గా మందంగా ఉన్న పాట్ తీసుకొని సేమ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, లేదా గీ కూడా యూస్ చేయొచ్చు. మన రిమైనింగ్ హోల్ గరం మసాలా ఉంది కదా, సో అది వేసేసి రిమైనింగ్ ఆనియన్స్ అండ్ మనం రెడ్ మసాలా రిమైనింగ్ ఉంది కదా అది అండ్ టమాటో ప్యూరే వేసేసి బాగా ఫ్రై చేయాలి. ఇది మంచిగా గోల్డెన్గా వచ్చేలాగా ఫ్రై చేయాలి.
సో ఇక్కడ చూస్తున్నారు కదా మంచిగా ఫ్రై అయింది కదా. సో ఇప్పుడు ఇందులో నేను కొంచెం కర్డ్ కూడా వేస్తున్నాను. సో కర్డ్ వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రైస్ అయితే అయిపోయిందండి. నేను ఫుల్ కుక్ చేస్తాను 90%. యాక్చువల్లీ మేఘనా స్టైల్ బిర్యానీ అని ఎందుకు అన్నాను అంటే, నేను నార్మల్గా బోన్లెస్ చికెన్ బిర్యానీ చేస్తారు కదా, బట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ప్రాసెస్ అది కొంచెం లెందీ ప్రాసెస్ అయినా బట్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఈ రెసిపీ వచ్చి పిచ్చకిస్తా బాబీ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, అందులో చూసి నేను నేర్చుకున్నాను అనమాట. అండ్ విస్ మై ఫుడ్లో కూడా చాలా బాగా చెప్తారు తను. సో ఈ 2 ఛానల్స్ నేను కుకింగ్కి మంచిగా ఫాలో అవుతాను. అండ్ ఇప్పుడైతే మనం రైస్ని యూజువల్గా వాళ్ళు దమ్ పెట్టేసిన తర్వాత బోన్లెస్ చికెన్ కర్రీ ఏదైతే చేసామో మనం అది పైన టాప్ పెట్టి ఇస్తారు. సో నేను ఇక్కడ ఒకసారి పిక్ పెడతాను చూడండి, అట్లా ఉంటుంది యూజువల్గా చికెన్ దమ్ బిర్యానీ అయితే మేఘనా స్టైల్. బట్ నేనేంటంటే ఇక్కడ లేయరింగ్ చేస్తాను. సో మనం ఏదైతే వండుకున్నాం కదా కర్రీ, చికెన్ కర్రీ, సో దాన్ని నేను లేయర్ పెట్టి చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనం లేయరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడైతే కింద మసాలా ఉంది కదా, పైన ఒక లేయర్ ఆఫ్ రైస్ అయితే వేస్తున్నాం మేము. వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పక్కన పెట్టేసుకోండి. సో నేను చెప్తాను అది ఎప్పుడు వేయాలి అని. సో ఫస్ట్ లేయర్ అయితే మనం రైస్ వేసుకొని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీని మీద మనం తీసి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ, సో ఆ చికెన్ కర్రీ అయితే వేసుకోవాలి. సో మీకు కొంచెం డ్రై అయింది అనిపిస్తే మీరు హాట్ వాటర్ ఇప్పుడు తీసి పెట్టుకోమని చెప్పాను కదా, అది కొంచెం వేసుకొని పెట్టుకోవచ్చు. లేదు మాకు ఇలా డ్రైగానే నచ్చుతుంది అని చెప్తే మీరు ఆ డ్రై చికెనే ఒక లేయర్ వేసుకోవచ్చు. సో ఈ చికెన్ లేయర్ వేసుకున్న తర్వాత దీని మీద మనం ఏం వేస్తాము అంటే కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం అన్నమాట. సో సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఒక లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని మీద మనం తీసుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా అలాంగ్ విత్ ద గ్రేవీ వేసుకున్న తర్వాత నీట్గా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం బిర్యానీ అంతా. దాని మీద మనం తీసుకున్న పుదీనా కానీ కొత్తిమీర కానీ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ కానీ మళ్ళీ సేమ్ స్ప్రింకిల్ చేసుకొని సేమ్ ప్రాసెస్ మళ్ళీ రిపీట్ చేస్తాం. ఇంకో లేయర్ ఆఫ్ రైస్ కూడా వేసుకొని ఫైనల్ లేయర్ మీద మళ్ళీ సేమ్ టాపింగ్స్ అన్నీ వేసుకుంటాం అన్నమాట. సో ఫైనల్గా అయితే మనం ఇలాగా అన్నీ టాప్ చేసుకున్న తర్వాత గీ వేసుకుంటాము మొత్తం ఆల్ ఓవర్ అన్ని ప్లేసెస్లోనే గీ వేసుకొని తీసి పెట్టుకున్న వాటర్ కూడా సైడ్స్ నుంచి వేసేసుకొని దమ్ పెట్టేసుకోవడమే. సో ఇక్కడ దమ్కి నేను ఒక తవా యూస్ చేస్తున్నానండి. సో దానిపైన మన బిర్యానీ పాట్ పెట్టేసి సో అల్యూమినియం ఫాయిల్తో అయితే కవర్ చేసేసుకొని నేను లిడ్ అయితే పెట్టేసుకుంటున్నాను. సో మనకి ఎటువంటి ప్రెషర్ కూడా బయటికి పోకుండా చూసుకోవాలి. సో ఇప్పుడైతే నేను అల్యూమినియం ఫాయిల్ పెట్టేసి లిడ్ పెట్టేసుకుంటున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ రెసిపీ అయితే నేను చేయలేదు, కొంచెం మోడిఫికేషన్స్ అయితే చేశాను నేను. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఇప్పుడైతే మనం దమ్కి ఇచ్చేసాం కదా, ఒక ఇది 10 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టాలి, ఒక 5 మినిట్స్ ఏమో స్లో ఫ్లేమ్లో పెట్టేసి ఆఫ్ చేసేసిన తర్వాత మినిమం 20 మినిట్స్ అయితే రెస్ట్ ఇవ్వాలి దీనికి. సో 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. అండ్ బై ద టైమ్ జితాత్ కూడా వచ్చేస్తాడు, సో వీ కెన్ ఫీడ్ జితాత్. సో ఎప్పుడు నేను బిర్యానీ చేసిన ఫైనల్ టచెస్ మా వారే. సో ఇక్కడ ఏంటంటే అయిపోయింది మన బిర్యానీ అయితే, ఎంత డెలిషియస్గా కనిపిస్తుందో. సో కింద నుంచి కలిపేసి తీస్తారనమాట. సో ఫస్ట్ అయితే మా చిన్నబాబు కోసం కొంచెం ప్లెయిన్ రైస్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంటాము. సో రెస్ట్ ఆఫ్ ద బిర్యానీ మనం మిక్స్ చేసుకోవచ్చు అని చెప్పి. వావ్, చూసారా ఎంత బాగుందో. అండ్ ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా బాగుందండి. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా తప్పకుండా ట్రై చేయండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఫుల్ ఫ్లేవర్ఫుల్ రైస్ అండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. బిర్యానీ కాదు కానీ కిచెన్ మొత్తం మెస్సీ అయిపోయింది. రెడీ అయిపోయింది. నేను మొత్తం అంతా క్లీన్ చేసేసి
శుభ్రంగా రెడీ అయిపోయినా. ఇట్ టుక్ మీ 2 hours అండి ఈ బిర్యానీ ప్రిపేర్ చేయడానికి. బట్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఈజ్ వర్త్ అండి. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. నేను జితాద్ రియాక్షన్ కూడా రికార్డ్ చేసి పెడతాను. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో జితాద్, ఏం చేస్తున్నావు? ఏంటి ఇప్పుడే వచ్చావు స్కూల్ నుంచి? నో, జత్విక్ కూడా ఇప్పుడే వచ్చాడు. సో జితాద్, నీ స్కూల్ టెస్ట్ ఏమైంది? టెస్ట్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ అన్నా. ఆ స్మెల్ నీకోసమే. నీకోసం చికెన్ దమ్ బిర్యానీ చేశాను, బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ. సో ఇప్పుడైతే థ్యాంక్ యూ బేబీ. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దామా? లెట్స్ గో. ఓకే. Did you like it? Yes. Thank you for watching.